కానీ నీ చేతుల్లోనే ఉందిరా. గెలుస్తావు కదా మహా. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకు ఉంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటుందిరా. గెలుస్తావుగా. వీళ్ళంతా నిన్నే నమ్ముకుంటున్నారా. ఓజస్ గంభీర ఇది చలనచిత్రే అత్యోన్నత స్థాయి ప్రవర్తక ఇత్యర్థం ఇతోపి ధనః లాభమిత్యర్థం కళ్యాణామది. ఏంది జక్కరెడ్డి అట్ట చూస్తా ఉండవా? నేను వచ్చినా నేందనా మనకే లచ్చ ఉండొచ్చు, కానీ బయటోడు వచ్చినప్పుడు నువ్వు నా పార్ట్నర్ అంతే చూస్తా గమ్ముంటానా? అరే నేను ఓజీ సినిమా టికెట్ బుక్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తాను. సోల్డ్ అవుటా? దగ్గర టీ 100 కోట్లు లేవు, అది లేవు, ఇది లేవని మీ బతుకులు అందరూ తెలుసు. మా టైం వచ్చేసింది. ఒరే గుర్తుపెట్టుకోండి, మాకు డిజాస్టర్ టాకులు వస్తేనే మా వైజాగ్ లేవని కానీ ఈస్ట్ వెస్ట్ లేవని మొదలు వేసి ఒరే కొడకలారా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మా టైం బాగుండి మాకు నైజాం రైట్స్ ఇచ్చి మాకు నైజాం ఎపిసోడ్ పడితే పండేస్తాం రోడ్ల పైన. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏంది రోడ్ల పైన పండేస్తాం కొడకలారా, గుర్తుపెట్టుకోండి. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఎవరు వాడైతే కాదుగా. బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడు పోయారు. ప్రాపర్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్. సో ఏదైనా సినిమా రిలీజ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుండే, కానీ మాక్సిమం క్లాస్ ఆపేంత సౌండ్ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడే ఉంటుండే. ఇంకే హీరోకి కూడా అంత సౌండ్ గానీ అంత వైబ్ గానీ క్రియేట్ కాకపోతుండే. పోయేస్తానాలే, నేను రాను కదా. సూపర్ పవన్ కళ్యాణ్ ఆయన తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సినిమా ఇట్టుంటది. పవన్ కళ్యాణ్ చాలా మంచి సినిమా ఇచ్చాడు. ఆయన వచ్చింది స్టైల్ జబర్దస్త్, కత్తి పట్టుకొని చూపెట్టి దగ్గరి పేగులు తీసి పోటీ ఉండి మ్యాన్స్ హౌస్ లో ముంచుకు తినేస్తా.
పవన్ కళ్యాణ్ సినిమా 100 కోట్లు కాదు, రికార్డులు బద్దలు కొట్టి పడేస్తాం మొత్తం. సూపర్ చిప్పు ఇట్టు లెక్క మారుతురా నా కొడుకల్లారా. ఈశ్వరా పవనేశ్వరా పగిలిపోయిందనా ఉంది. రికార్డులు బ్రేక్ కాదు, దాని అమ్మ మొగుడు. కత్తి కాదు, నరుకుడే ఓజస్ గంభీర ఊచకోత స్టార్ట్ అయిపోయింది. బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. కత్తి తిప్పితే జగన్ గారి గుద్దలా దిగింది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఎవరు కూర్చోలే, అందరూ కూర్చొని ఇప్పుడు దాకా కేజీఎఫ్ చూసారు, ఇప్పుడు కేజీఎఫ్ అమ్మ మొగుడు వచ్చాడు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా ఎక్కువ, చాలా బాగుంది. సుజిత్ భయ్యకి అయితే గుడి కట్టేయచ్చు. ఎలా ఉంది బ్రో ఓజీ? ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని ఒక లెక్క, ఓజీ ఒక లెక్క. అదిరిపోయింది. ఎలా కొట్టాడు మ్యూజిక్? తమన్ సూపర్ కొట్టాడు. నేను హార్ట్ పేషెంట్ ని, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఒకేసారి చంపే. కేజీఎఫ్ అమ్మ మొగుడు వచ్చాడు. మీరు అనుకున్నట్టు చూపించాడు ఆ సుజిత్. మేము అనుకున్న దాని మీద 2-3 టైమ్స్ ఎక్స్ట్రా చూపించాడు. నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మ స్టైల్ అయితే అదిరిపోయిందండి. పవర్ స్టార్ ని ఎలా చూడాలనుకుంటున్నాం, నిజంగా ఈ సినిమాలో అలాగే చూస్తున్నాం. కుర్చీలో కూర్చున్నాడు ఎవడన్నా లోపల? కుర్చీలో కూర్చోవడం కాదు, అన్ని కుర్చీలు ఇరుక్కొట్టారు. తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా. తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా వీడు నా బంగ్లాకి తీసుకెళ్తాను నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. వాడొచ్చాడు, రికార్డు అమ్మ మొగుడు వచ్చాడు అని చెప్పండి. ఆయన మనసు పెడితే కలెక్షన్లు అయినా ఎలక్షన్లు అయినా అలా కొడతారు. కత్తి పట్టుకొచ్చే షాట్ ఎలా ఉంది? సూపర్ బ్రో. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇలాంటి సినిమా వస్తుందా మళ్ళీ? మైండ్ బ్లోయింగ్ నిజంగా. ఎక్స్ట్రాడినరీ సినిమా. అవుట్ ఆఫ్ రేటింగ్ 4 ఇచ్చినా తక్కువ సినిమాకి, 5కి 4 ఇచ్చినా తక్కువ సినిమా. ఆ రేంజ్ లో ఉంది. చెప్తున్నా కదా, బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు. కూర్చుని కాదని అసలు పేపర్లు ఎగరేసే ఫేసే కనిపిస్తలే పవన్ కళ్యాణ్ గారిది. అంత ఎంజాయ్ చేసామన్నా. అసలు సినిమా గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా డైరెక్టర్ గారు అన్నట్టుగా రికార్డులన్నీ దుర్రల కొడతారు, మామూలు దుర్రల కొట్టలేదు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. అంతే, ఇదే రివ్యూ సినిమా కూడా.